సూపర్ టైఫూన్ యాగి చైనాలో భారీ విధ్వంసమైతే సృష్టించింది. ఏషియాలోని అనేక దేశాల్లో భారీ వృక్షాలను, ఇళ్లను కూల్చివేసింది. ఈ వాస్తవాన్ని పరిగణలోకి తీసుకుంటే యాగి ఎంత ప్రమాదకరంగా ఉందో ఊహించుకోవచ్చు. మరోవైపు ఈ యాగి తుఫాన్ చైనా అభివృద్ధికి చెందిన వాస్తవాలను కూడా బహిర్గతం చేసింది. యాగి సృష్టించిన విధ్వంసానికి సంబంధించిన చిత్రాలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. తుఫాన్ తర్వాత చాలా నష్టం చిత్రాలలో స్పష్టంగా కనిపిస్తుంది. దీనికి సంబంధించిన ఓ వీడియో జనాల్లో చర్చనీయాంశమైంది. ఈ వీడియోలలో చాలా మంది వ్యక్తులు తుఫాన్ తర్వాత చెల్లాచెదురుగా ఉన్న వస్తువులను సేకరిస్తున్నట్లుగా కనిపించారు. అదే సమయంలో ప్రకృతి ముందు సాంకేతికత పరిమితులను చూపించే వీడియో బయటపడింది. నగదు రహిత సమాజం కావడంతో తుఫాన్ ధాటికి నిత్యావసర సరుకులు కొనుగోలు చేసేందుకు ప్రజలు నానా అవస్థలు పడుతున్నారని వీడియోలో స్పష్టంగా చూడవచ్చు. మొబైల్ ఛార్జింగ్ కూడా పెట్టుకోలేని పరిస్థితి నెలకొంది. ఒక చిన్న దుకాణం చుట్టూ భారీ సంఖ్యలో ప్రజలు గుమిగూడి తమ ఫోన్లు ఛార్జింగ్ కోసం ఎదురు చూస్తూ ఉన్నారు. సూపర్ టైఫూన్ యాగి కారణంగా చైనా ప్రజలకు సమయానికి కరెంట్ అందడం లేదని, మార్కెట్ పూర్తిగా స్తంభించిపోయిందని ఈ వీడియోలో చూపించారు. ఇప్పుడు చైనాలో చాలా మార్కెట్లు నగదు రహితంగా ఉన్నాయి. దీంతో ప్రజలు సరుకులు కొనేందుకు ఫోన్లపైనే ఆధారపడాల్సి వస్తోంది. ఈ సూపర్ టైఫూన్ తర్వాత చైనాలోని పలు ప్రాంతాల్లో నీరు, విద్యుత్ సరఫరా నిలిపివేయబడింది. చైనా ప్రజలు తమ ఫోన్లకు ఛార్జింగ్ పెట్టుకోవాలని కోరుకున్నారు. ఎందుకంటే డబ్బు మొత్తం మొబైల్ ఫోన్లోనే ఉంది. మొబైల్ ఫోన్ లేకుండా మీరు బ్రెడ్ ముక్క కూడా కొనలేరు అంటూ ఓ వీడియో షేర్ చేశారు. నగదు రహిత సమాజంలోని ప్రతికూల కోణం ఇది. ప్రజలు అవసరమైన వస్తువులను కొనుగోలు చేసుకోవాలన్నా ప్రస్తుతం ఫోన్లపై ఆధారపడుతున్నారు. దీంతో అత్యవసర పరిస్థితుల్లో చైనీస్ ప్రజలు తమ ఫోన్లను ఛార్జ్ చేయడానికి ఎంత అతలాకుతలమవుతున్నారో ఈ వీడియోలో చూడవచ్చు. ఈ వీడియో చూసిన తర్వాత ప్రజలు రకరకాల కామెంట్స్ చేస్తూ ఫీడ్బ్యాక్ ఇస్తూ ఉన్నారు.